ఓం శ్రీ దత్తాయ నమః. దత్తభక్తులందరికీ నమస్కారమండి. ఈరోజు చాలా అద్భుతమైన లీల గురించి మీకు చెప్పదలుచుకున్నాం. ఒకానొక ఊరిలో అంబిక అనే సద్బ్రాహ్మణికి ఒక పిల్లవాడు జన్మించాడు. ఆ పిల్లవాడు పెరిగి పెద్దవుతున్నాడు. తల్లిదండ్రులు అతనికి వేదాధ్యాయాన్ని నేర్పించి గుణవంతుడిని చేయాలని వారి ఆరాటం. ఆ పిల్లవాడి తండ్రి అతన్ని ఒక గురువుగారి దగ్గర చేర్పించారు. విద్యాబుద్ధులు నేర్పించటానికి. అతను పెరిగి పెద్దవాడవుతున్నాడే తప్ప, అతనికి విద్యాబుద్ధులు అప్పలేదు. తండ్రి వాడిని ప్రతిరోజు కొడుతూనే ఉండేవాడు. ఎందుకంటే పిల్లవాడు ఎదగాలనే గదా ఏ తండ్రైనా కోరుకునేది. ఆ విధంగానే ప్రతిరోజు ఆ పిల్లవాడిని చదువు నేర్చుకోవాలని కొడుతూనే ఉండేవాడు. కానీ అతడు 8వ సంవత్సరం వచ్చినా గూడా ఇంకా విద్యాబుద్ధులు నేర్చుకోలేదు. ఒకరోజు ఆ బాలుడి తండ్రి విచక్షణ కోల్పోయి చావబాదుతున్నారు. అప్పుడు అతని తల్లి, "నాథా! వీడు మనకు లేక లేక పుట్టిన సంతానం. ఇక మీరు వాడిని శిక్షిస్తే నేను బావిలో దూకి మరణిస్తాను" అని ప్రమాణం చేసింది. ఇక ఆ పిల్లవాడి తండ్రి గూడా ఇతడు అజాగల స్తనం వలె వ్యర్థుడని నిరాశ చేసుకొని ఊరుకొన్నాడు. మీరనొచ్చు, అజాగల స్తనము అంటే అర్థమేమిటని? అంటే మేక మెడలో ఉండే గంటలు వలె. అయి గూడా అంతే గదా! సో, అప్పుడు ఆ తండ్రి అతన్ని ఇంక విడిచిపెట్టేశాడు. కొంతకాలానికి అతని తండ్రి గూడా ఆ దిగులుతోనే మరణించాడు. ఇక దిక్కులేక అతని తల్లి కూడా అతనితో బిచ్చమెత్తుకొని ఊరిలో జీవిస్తుండేది. ఊరిలోని వాళ్ళందరూ, "ఓరీ పండితపుత్ర! నీ బ్రతుకు వ్యర్థం. విద్యాబుద్ధులు లేని నీవు పశువు కంటే హీనం. ఏ బావిలో దూకి అయినా మరణించరాదా" అని అతన్ని మాటలతో హింసించేవారు. ఆ మాటలు తట్టుకోలేక ఆ బాలబ్రాహ్మణుడు నది వె నది వైపుకు పరిగెత్తాడు. అతని తల్లి గూడా అతనితో పాటే పరిగెత్తింది. ఇంతలో దారిలో శ్రీపాద స్వామి అంటే దత్తాత్రేయ స్వామి ఎదురై, "బ్రాహ్మణుడా! ఎందుకు నది వైపు పరిగెత్తుతూ దూకి చావాలనుకుంటున్నావు" అని అడుగుతారు. అప్పుడు అతని తల్లి, "తండ్రి, లోకుల పరిహాసాలు భరించలేక నేను చావాలని నిశ్చయించుకున్నాం. మా బ్రతుకు వ్యర్థం" అని చాలా బాధతో దత్తస్వామికి విన్నవించుకుంటారు. అప్పుడు దత్తాత్రేయుడు, "అమ్మా! ఆత్మహత్య మహాపాపం. ఆత్మహత్య వలన మరొక జన్మ గూడా ఎత్తవలసొస్తుంది. కాబట్టి ఎంత కష్టములొచ్చినా గూడా ధైర్యంగా నిలబడి ఈ జీవితాన్ని అనుభవించవలసిందే. ఎందుకంటే ఇప్పుడు ఈ కర్మని మీరు ఉంచుకున్న ఈ కర్మ అనేది వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి ఈ పూర్తిగా చెడు కర్మను మీరు అనుభవించండి" అని హితబోధన చేస్తారు. అప్పుడు ఆ తల్లి, "స్వామీ, మీరు చెప్పింది నాకేమీ అర్థం కాలేదు" అన్నప్పుడు స్వామివారు ఒక కథ చెప్తాడు. "అమ్మా, ఉజ్జాని పట్టణంలో చంద్రసేనుడు అనే మహారాజు ఉండేవారు. అతడు నిత్యం శ్రీ శివస్వామి వారిని ఆరాధిస్తూ ఉండేవారు. నీవు కూడా అలానే ప్రతినిత్యం శివాలయంలో అర్చన చేస్తూ ఉండు. వచ్చే జన్మలో నా అంతటి కుమారుడిని పొందగలవు" అని వరమిస్తారు. తండ్రి, "నేను శివార్చన చేయడం వల్ల వచ్చే ఫలితం వచ్చే జన్మలో కదా! మరి ఈ జన్మలో నా
కొడుకుతో నేను ఎలా ఉండగలను అని స్వామివారి కాళ్ళ మీద పడి ప్రాధేయపడుతుంది. అప్పుడు స్వామివారు అతని శిరస్సు మీద ఆయన్ని చేతిని ఉంచి మంత్రం చదువుతారు. వెంటనే అతడు వేద శాస్త్ర పారంగతుడయ్యాడు. సకల విద్యలు అలవోకగా వచ్చేశాయి అతనిలోకి. అప్పుడు స్వామివారు చెప్తారు ఆ తల్లికి, "అమ్మా, ఇకనైనా నీవు శివార్చనలో నీ జీవితాంతం గడుపు. వచ్చే జన్మలో తప్పక నా అంతటి కుమారుడు నీకు కలుగుతాడు" అని స్వామి వరమిచ్చి అంతర్ధానమయ్యారు. అంటే అదృశ్యమయ్యారు. ఈ కళ్ళ ఈ కథ వల్ల మీకు ఏమర్థమైంది? స్వామివారు మనం చాలా కష్టాలు భరించలేమన్న టైంలో ఆయన మనకి ఏదో రూపంలో వచ్చి మనకు తగిన విధంగా ఉపదేశం ఇస్తారు. దత్తలీలలు సామాన్యం కావు. కాబట్టి దత్తాత్రేయుని నమ్ముకున్న వారి జీవితం ధన్యం. వాళ్ళ వంశీ 21 తరాల వారు రక్షించబడుతుంది. ఇది నేను చెప్పేది కాదు. సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి వారు చెప్పిన సూత్రం. కాబట్టి దత్తాత్రేయుని వారి ప్రతిరోజు స్మరణ చేసుకోండి. వీలైతే దత్త గుడికి వెళ్ళి ఒక రోజైనా దర్శనం చేయండి. కుదిరితే ప్రసాదం ఇవ్వండి, పంచమని. దత్తుడు తప్పకుండా మీ ప్రసాదాన్ని అదృశ్య రూపంలో అందుకుంటారు. ఓం శ్రీ దత్తాయ నమః. నాదొక చిన్న విన్నపం అండి. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోలు, లీలలు నేను అప్లోడ్ చేయగలుగుతాను.